హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మ అక్టోబర్ 14th ట్యూస్డే. ఈ టైంకి పుట్టలేదు నువ్వు కదా, 8:30కి పుట్టినావు నైట్ టైం. హ్యాపీ బర్త్డే. అరే 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 అరే. అందరూ బ్లష్ చేయండి, వీడి ఫస్ట్ బర్త్డే కదా. బ్లష్ చేయమని చెప్పు. అయ్యో 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 అయ్యో. హ్యాపీ బర్త్డే. డబ్బా రోడ్డి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా వాడి బర్త్డే, వీడి బర్త్డే అన్నమాట. సో పడుకో అంటే అస్సలు పడుకోవట్లేదు, ఇంకా స్నానం కూడా చేయలేదు, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంది గాయస్, అందుకే స్నానం చేయలేదు, కరెంట్ లేదు. సో అందుకోసం అని చెప్పి సో పడుకో అంటే అస్సలు పడుకోవట్లేదు. సో ప్లీజ్ వీడి బర్త్డేకి బ్లెస్సింగ్ కావాలి, ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి. ఫస్ట్ బర్త్డే అన్నమాట వీడిది. సో మీ బ్లెస్సింగ్స్ అందరిది కావాలి. చూడండి ఎట్లా లేస్తున్నాడు పడుకో అంటే. ఏయ్ చూడండి అస్సలు అంటే అస్సలు పడుకోవట్లేదు, అప్పుడే పెద్దగా అయిపోయిండు వీడు. సో ఈ వీడియో కంటిన్యూ చేస్తాను గాయస్, చూడండి ఎలా చేస్తున్నాడు. హలో గాయస్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మా వాడు ఈరోజు బర్త్డే అన్నమాట, ఫస్ట్ బర్త్డే. సో అప్పుడే పెద్దగా అయిపోయిండు. సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో వీడికి బ్లెస్ చేయండి అందరూ. ఈరోజు ఫస్ట్ బర్త్డే అన్నమాట, అక్టోబర్ 14th. సో ఈ పార్టీకి వీడు పుట్టలేదు, నైట్ 8:30కి అలా పుట్టాడు. సో అందరు బ్లెస్ చేయండి. సో వీడి బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేస్తామో తెలియదు, కానీ చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మళ్ళీ అక్టోబర్ 14 ఇట్లా ఇప్పుడు చెప్పు. హ్యాపీ బర్త్డే నువ్వే కదా వేదాంశ్, నువ్వే. థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ చెప్పవా? ఇంకోసారి హ్యాపీ బర్త్డే వేదాంశ్. సో గాయస్, నేనైతే మొత్తం డెకరేషన్ చేసేసాను. డెకరేషన్ చేసేసి మా బుడ్డోడు నాకు కూర్చోబెట్టిన ఫొటోస్ ఇద్దామని చెప్పి. సో యాక్చువల్గా మేము బర్త్డే సెలబ్రేషన్ చేస్తామని అనుకోలేదు, బట్ సడన్ చేసాము. ఒక్కడే కొడుకు కదా ఇంటికి, ఒక్కడే వారసుడు అని చెప్పి ఇంకా నేను మా చిన్నక్క ఇద్దరం కలిసి ఇంకా కేక్, ఇంకా ఇంట్లో సామాన్లు, ఇంకా బర్త్డేకి సంబంధించినవన్నీ తీసుకొచ్చాము. సో అలా ఇంకా నేను మా అన్న మా వదిన లేరు ఇందులో. సో మా ప్లాన్ ఇదంతా. ఫస్ట్ పాపకి మేమే బర్త్డే చేసాము, సెకండ్ బాబు కూడా మేమే బర్త్డే చేసామన్నమాట మా అన్నయ్య పిల్లలకి. సో అంతా వాళ్ళకి మేమే. సో చిన్నగున్నప్పటి నుంచి మేము వాళ్ళని చాలా అంటే చాలా ఇష్టపడతాం అన్నమాట. మాకు పిల్లలు లేకపోయినా కానీ వాళ్ళైనా మా పిల్లల్లాగా భావిస్తాం మేమైతే. సో అన్నీ మేమే A to Z హాస్పిటల్ మేము ఏమంటారు డైపర్ నుంచి హాస్పిటల్ వరకు మొత్తం మాదే వర్క్ అన్నమాట. నేను మా చిన్నక్కని చూసుకుంటాము. సో మా మనీతోనే మొత్తము డ్రెస్సులు అన్నీ చెడ్డీతో సహా అన్నీ మేమే కొంటాం అన్నమాట. ప్రతి ఒక్కటి నేనే కొంటాను, మా అన్న వదిన ఏం తీసుకోరు, ఇంకా మేము తీసుకుంటాం కాబట్టి. సో ఇంకా మేమే ఇంకా ప్లాన్ చేసినాం, ఒక్కడే కొడుకు కదా, ఇంకా వాడికి బర్త్డే చేయకపోతే ఎట్లా అని చెప్పి ఇంకా అలా సడన్గా సర్ప్రైజ్ చేసామంతే. సో ఇంకా మా ఇంట్లో మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు సడన్గా, వాళ్ళు కూడా సడన్గా వచ్చారు ఇంటికి. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వస్తారని, ఎందుకంటే బర్త్డే చేయమని చెప్పి.
సో గాయస్ మా బుడ్డు నేను రెడీ చేసేసిన తర్వాత ఏమైందంటే కరెంట్ పోయిందన్నమాట. 6కి కరెంట్ పోతే మిడ్ నైట్ మొత్తం రాలేదు. నెక్స్ట్ డే 12కి అట్లా వచ్చింది కరెంటు. సో ఏమైందంటే ఇంకా కరెంటు పోయింది, మా ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో ఇంకా ఏం చేసినామంటే చికెన్ తెచ్చుకున్నాము, తాగడానికి అన్ని తెచ్చుకున్నాము, అన్ని చేసాము. అయినా కరెంట్ రావట్లేదు. ఏదో ట్రాన్స్ఫర్ అంట, ఏదో కాలిపోయింది, సంథింగ్ ఏదో అయిందంట. సో ఇంకేం చేస్తాము, ఇంకా ఏం చేయలేము కాబట్టి ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా నైట్ 10కి అలా కేక్ కట్ చేసాము. అంతలోపు మా వాడు పడుకున్నాడు, మా బుడ్డోడు పడుకున్నాడు. సో వాడు మూడు కూడా అస్సలు బాగాలేదు. ఇంకా వాడిని లేపినాము, వాడు అసలు ఫుల్ ఏడుస్తున్నాడు. కరెంట్ లేదు, ఇంట్లో ఏమీ లేదు. ఎలా చేసామంటే అసలుకి వాడి బర్త్డేకి అయితే ఫస్ట్ పాప ఉంది కదా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న పాప. ఆ పాప బర్త్డే ఉన్నప్పుడేమో ఫుల్ వర్షం పడ్డది, ఫుల్ వర్షము. మనం మా ఊర్లో అయితే మేము పోలేము, అటు నుంచి వాళ్ళు రాలేరు అట్లా అన్నమాట ఆగస్ట్ టైంలో. సో బాబు బర్త్డే రోజేమో బిస్కెట్ అయిపోయింది. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కరెంట్ పోయిందన్నమాట. నేను యాక్చువల్గా సారీ కట్టుకుందాం అనుకున్నా, కరెంట్ కూడా పోయింది. ఇంకా కరెంట్ పోయింది కాబట్టి మనం ఇంకా రెడీ ఏం అవ్వలేదు. సో నైట్ 10 తర్వాతనే స్టార్ట్ చేసినాము. అది కూడా మొత్తం లైట్లతో, మా ఇంట్లో అందరం ఫోన్ల దగ్గర, మా ఇంట్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయో అన్ని ఫోన్స్ నుంచి లైట్ పెట్టి ఇంకా అలా ఏం చేస్తాం, ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసామన్నమాట. సో ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం మెమరీస్గా ఉండాలని చెప్పి ఇంకా మొత్తం అన్ని ఫోన్ల నుంచి లైట్లు వేసుకుని ఇంకా ఫొటోస్ దిక్కుంటూ ఇంకా వాడికి బర్త్డేకి ఇంకా కేక్ తినిపించుకుంటూ ఉన్నాం. వాడు కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేయలేదు, కొంచెమే కోఆపరేట్ చేశారు. ఎందుకంటే నైట్ టైం కాబట్టి 10కి అలా పడుకుంటాడు కదా, ఇంకా లేవలేడు కదా. సో ఆ టైంకి పడుకున్నాడు. సో ఇంకా మేము అందరం ఇంకా వాడిని నవ్విపిస్తూ ఇంకా కేక్ కట్ చేపించినాము. ఇంకా వాడికి కేక్ పెట్టినాము. కొద్దిసేపు ఆడుకుంటున్నాడు, కొద్దిసేపు ఏడుస్తున్నాడు. ఇంకా ఇంట్లో కరెంట్ కూడా లేదు. సో ఇంకా మొత్తం లైట్ ఫోకస్తోనే మొత్తం ఇలా చేసామన్నమాట. సో ఫైనల్గా అయితే వాడి బర్త్డే అయితే చేసేసాము, ఏదో అలా అని. యాక్చువల్గా ఏదేదో ప్లాన్ చేసాం కానీ ఏం ప్లాన్ లేకుండే, కరెంట్ లేకపోతే కరెంట్ లేకుండే కాబట్టి సో అలా అయిపోయింది గైస్ వాడి బర్త్డే అయితే. ఫైనల్గా అయితే బర్త్డే అయితే చేసేసాము. సో సెకండ్ టైం కూడా నేను మా అక్కనే చేసాము, ఫస్ట్ టైం కూడా మేమే చేసాము మా వాడి బర్త్డే. సో చెప్పినా కదా అన్ని A to Z అన్నీ మేమే అని చెప్పి. సో ఇంకా వాడి మూడ్ని కొంచెం చేంజ్ చేయడానికి ఇంకా వాడి నోట్లోకి కేక్ పెడితే వాడు కొంచెం తింటాడు కదా, ఇంకా నవ్వుతాడని చెప్పి. సో ఫుల్ చాలా అంటే చాలా ఏడ్చిండు. వాడి మూడ్ చేంజ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి అలా చేసాము. సో ఫైనల్గా అయితే ఇంకా అందరం తినేసిన తర్వాత నైట్ తిన్నాము, అంతా అయిపోయిన తర్వాత వాడి బర్త్డే చేసాము. ఇంకా కరెంట్ రాదని చెప్పేశారు కాబట్టి సో వాడి బర్త్డే అయితే అలా అయింది గాయస్. సో మనం ఇంట్లో ఏదో ఒకటి ప్లాన్ చేస్తే మాత్రం ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది. సో ఆ బిస్కెట్ అయితే కంపల్సరీ అవుతుంది. ఇంకా మనం ఇంకా చేయలేం, ఇంకా చెప్పలేం కదా. ఇంకా మనకు కొన్ని అనుకున్నవి జరగాలంటే ఇంకా ఆ దేవుడికే తెలియాలన్నమాట. అలా అయింది. సో అట్లా సడన్గా ఇంకా మా పెద్ద అక్క వాళ్ళు చిన్న అక్క వాళ్ళు సడన్గా ఆ టైంలో వచ్చేసారనమాట. సో ఇక్కడ మేమందరం లైట్ ఫోకస్ పెట్టి అలా ఫొటోస్ దిగుతున్నాము. సో మా ఫ్యామిలీ మొత్తం అన్నమాట. సో అందరు మా ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరు లేరు. సో ఇదే మా పెద్ద ఫ్యామిలీ. ఇంకా ఇందులో కొంతమంది మిస్ అయిపోయారు. సో అలా జరుగుతుంది. సో మీ ఇంట్లో కూడా ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు అలా జరుగుతుందో లేదో కింద కామెంట్ చేయండి. సో ఇది మొత్తం ఇట్లా లైట్ ఫోకస్ తోటే మొత్తం ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఫైనల్గా ఇంకా మనం ఇంకా లాస్ట్కి ఇంకా ఒక ఫోటో దిగుదాం, ఒక వీడియో తీసుకుందాంలే అని చెప్పి అలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నాము. సో మా అక్కోళ్ళు కూడా ఈవినింగ్ టైం 5కి తీసుకెళ్ళి వచ్చారు. వాళ్ళు కూడా 5కి 5:30కి అలా వచ్చారు. సో ఒక సైడ్ ఏమో డెకరేషన్ చేస్తున్నాను, ఇంకో సైడ్ ఏమో మా అక్క కుకింగ్ చేస్తుంది. ఒక సైడ్ నేను ఇంకో సైడ్ బర్త్డేకి కావాల్సినవన్నీ ఇంకా అన్నీ నేను డెకరేషన్ చేసేసాను. సో సింపుల్గా డెకరేషన్ చేసాము. ఏదో పెద్ద ప్లాన్ అనుకున్నాం కానీ ఇంకా ఏం అవ్వలేదు. సో ఇంట్లో కూడా కోఆపరేషన్ చేయాలి కాబట్టి ఇంకా మా ప్లాన్తో మొత్తం బర్త్డే అయిపోయింది. మా వాడు ఒక్కడే కాబట్టి వాడు బర్త్డే చాలా మంచిగా కావాలని చెప్పి అలా చేసాం. బట్ మంచిగా అంటే ఓకే, మాకు ఉన్నంత దాంట్లో అయితే అయింది. సో వాడైతే వాళ్ళ మమ్మీని వదిలిపెట్టట్లేదు, ఎందుకంటే 10:30, 11 ఏమో అవుతున్నట్టుంది టైము. సో
అలా అయింది గైస్. చూడండి వాడికి ఫొటోస్ తీద్దామంటే కూడా వాళ్ళు ఫుల్ క్రయింగ్ అనమాట, ఫుల్ ఏడుస్తున్నాడు. వాడిని వాళ్ళ మమ్మీని చూసి ఇంకా ఎక్కువ చేస్తాడు. వాళ్ళ మమ్మీ లేకపోతే మాతో మంచిగా ఉంటాడు, డే ఎంత బాగుంటాడు, అస్సలు అంటే అస్సలు ఏడాడు. ఇంకేంటంటే వాడు డేలో పడుకోలేదు. నేను ట్రై చేశాను కదా, చాలా ట్రై చేసిన పడుకోబెట్టడానికి, బట్ పడుకోలేదు. 10:58 అవుతుంది టైము. సో ఇంకా మేము ఇంకా బయట కూర్చున్నప్పుడు ఇంకా వాడికి కొన్ని ఫొటోస్ తీసాము నైట్ టైంలో లైట్ ఫోకస్ చేసి. సో ఆ పిక్స్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను, చూసేయండి. సో ఏదో మనం ఏదేదో గెస్ చేస్తాం కదా గైస్, ఆ గెస్లన్నీ మన చేతులు అయితే ఏమీ ఉండదు. సో ఇంకా లైట్ ఫోకస్ పెట్టి అలా ఫొటోస్ తీసాను కొన్ని. సో మా వాడి బర్త్డే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ 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 మా పొట్టోడిని బ్లెస్ చేయండి గైస్, ప్లీజ్.